హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, క్రికెట్ ఆడుతున్న క్రమంలో బౌలర్ వేసిన బంతి వేగాన్ని కొన్ని సెకండ్లలోనే చెబుతూ ఉంటారు. అలాగే బంతి యొక్క వేగాన్ని గ్రాఫిక్స్ రూపంలో కూడా చూపిస్తూ ఉంటారు. కానీ బంతి వేసిన కొన్ని సెకండ్లలోనే ఆ బంతి యొక్క వేగాన్ని ఎలా కనిపెడతారు? క్రికెట్ లో బంతి యొక్క వేగాన్ని తెలుసుకునేందుకు 2 పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. దానిలో మొదటిది స్పీడ్ గన్ లేదా రాడార్ గన్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారానే రోడ్లపై వెళ్తున్న వాహనాల యొక్క వేగాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఈ టెక్నిక్ డాప్లర్ ఎఫెక్ట్ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఇటువంటి పరికరాలనే మైదానంలో అమర్చడం జరుగుతుంది. వాటి ద్వారానే బంతి యొక్క వేగాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇక మరొక పద్ధతిని హ్యాక్ ఐ టెక్నిక్ అని అంటారు. ఈ టెక్నిక్ లో భాగంగా 6 వేరువేరు కెమెరాల ద్వారా బంతి యొక్క వేగాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దీనిని ఎక్కువగా థర్డ్ ఎంపైర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఎల్బిడబ్ల్యూ మరియు వైట్ బాల్స్ ని చూడడానికి కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్ 2, కోట్ల విలువ చేసే చేపను ఎప్పుడైనా చూసారా? ఈ మధ్య కాలంలోనే జపాన్ లో ఒక చేపని 22 కోట్లకి అమ్మడం జరిగింది. జపాన్ లోని ఒక రెస్టారెంట్ యొక్క ఓనర్ అయిన కియోషి కిమురా టోక్యో ఫిష్ మార్కెట్ లో ఒక పెద్ద ట్యూనా చేపని 22 కోట్లకి కొనుక్కోవడం జరిగింది. ఇప్పటి వరకు దీనిని ప్రపంచంలోనే అతి ఖరీదైన చేపగా చెప్పుకోవచ్చు. ఇక ఈయన నడిపించే రెస్టారెంట్స్ జపాన్ లో ఎంతో ఫేమస్. ఈ చేప యొక్క బరువు 278 కేజీలు. ఈ ట్యూనా చేపలు ఇప్పుడు పూర్తిగా అంతమయ్యే దశలో ఉన్నాయి. ఇక ఈయనే 2013వ సంవత్సరంలో కూడా ఇలాంటి ఒక ఖరీదైన చేపనే కొనుక్కోవడం జరిగింది. నెంబర్ 3, బార్డర్లోని ఫెన్సింగ్ పైన సీసాలను వేలాడదీస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? బార్డర్లోని ఫెన్సింగ్ పై 2 బాటిల్స్ ని జత చేసి అక్కడక్కడ కడుతూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే రాత్రి సమయంలో ఎవరైనా శత్రువులు ఫెన్సింగ్ ను దాటి లోపలికి రావాలి అని అనుకున్నప్పుడు ఈ బాటిల్స్ ఒకదానికొకటి తగులుకొని శబ్దం వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే జవాన్లు అప్రమత్తమవుతూ ఉంటారు. ఆ బాటిల్స్ యొక్క శబ్దం ద్వారా ఎవరో అక్కడ ఉన్నారు అనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకే బార్డర్లోని ఫెన్సింగ్ పై బాటిల్స్ ని వేలాడదీస్తూ ఉంటారు. నెంబర్ 4, ఐఫోన్ యూజర్ మరణిస్తే కనుక అతని ఫోన్లోని డేటా వేరే వాళ్ళు తెలుసుకోవచ్చా? పాస్వర్డ్ లేకుండా ఐఫోన్ లాక్ తీయవచ్చా? ఐఫోన్ ని పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయలేము. అవసరమైతే రీసెట్ చేసుకోవచ్చు. అలా చేస్తే కనుక ఆ ఫోన్లోని డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఐఫోన్ లాక్ ని కేవలం దాని యొక్క యూజర్స్ మాత్రమే ఓపెన్ చేసేలా సెట్ చేయడం జరిగింది. ఐఫోన్ ప్రైవసీలో భాగంగా దీన్ని మరెవరూ కూడా ఓపెన్ చేయలేరు. ఇక ఒకసారి లియోనార్డో ఫ్యాబరెటీ అనే ఒక వ్యక్తి తన చనిపోయిన కొడుకు యొక్క ఐఫోన్ లాక్ ని ఓపెన్ చేయడానికి 2015వ సంవత్సరం నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని కొడుకు యొక్క ఫొటోస్ అన్ని కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఆ ఐఫోన్ యొక్క లాక్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఐఫోన్ కంపెనీ కూడా పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయలేము అని తేల్చి చెప్పింది. నెంబర్ 5, ఇండియాలో అత్యంత ఖరీదైన వంటకం ఏంటి అంటే ఏం చెబుతారు? దీనికి సమాధానంగా కొందరు పెద్ద పెద్ద హోటల్స్ యొక్క మెనూ గురించి ఆలోచించవచ్చు. కానీ అపోలో హాస్పిటల్ ఇడ్లీ కంటే ఖరీదైనవి ఎక్కడా లేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చివరి రోజుల్లో జయలలిత అపోలో హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు ఆమె యొక్క హాస్పిటల్ ఖర్చులను చూసినట్లయితే ఈ విషయం మనకు ఈజీగా అర్థమైపోతుంది. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జయలలిత యొక్క 75 రోజుల ట్రీట్మెంట్ లో భాగంగా ఫుడ్ బిల్ ని 1,17,00,000 నిర్ణయించడం జరిగింది. ఇక జయలలిత సన్నిహితులు కొందరు ఏం చెప్పారంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె కేవలం 2 ఇడ్లీలు మాత్రమే తినేదని, కానీ ఈ బిల్ ని అక్కడే ఉన్న మీడియా, పోలీస్, సెక్యూరిటీ మరియు గవర్నమెంట్ స్టాఫ్ యొక్క భోజనాలకన్నింటికీ కలిపి వేయడం జరిగింది. ఆ సమయంలో వీరందరూ కూడా అక్కడే డ్యూటీలో ఉండడం జరిగింది. ఇక జయలలిత యొక్క మొత్తం ట్రీట్మెంట్ గాను 6 కోట్ల కంటే ఎక్కువే ఖర్చవడం జరిగింది. నెంబర్ 6, గూగుల్ సెర్చ్ లోని హిడెన్ ట్రిక్స్ గురించి మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ లో గూగుల్ గ్రావిటీ అని సెర్చ్ చేస్తే తర్వాత వచ్చే హోమ్ పేజ్ అంతా కూడా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అదే సెర్చ్ లో ఆస్క్ యూ అని ఎంటర్ చేస్తే కనుక హోమ్ పేజ్ మొత్తం కూడా కొంచెం వంకరగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అంతేకాకుండా గూగుల్ అని ఉండే దాని దగ్గర మన పేరుని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం గూగుల్ సెర్చ్ లో గూగుల్ లోగోని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అలా లింక్ పై క్లిక్ చేసి మన పేరుని సెట్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ మిర్రర్ అని సెర్చ్ చేసి క్లిక్ చేస్తే కనుక తర్వాత వచ్చే పేజ్ అంతా కూడా మిర్రర్ లో కనిపించే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జర్గ్ రష్ అని సెర్చ్ చేస్తే గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఇక గూగుల్ హోమ్ పేజ్ రౌండ్ గా కనిపించాలంటే డూ ఏ బ్యారెల్ రోల్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 7,
ఎవరైనా మరణించినప్పుడు సోషల్ మీడియాలో చూస్తే కనుక RIP అని రాసి పోస్ట్ చేస్తూ ఉండడం మనం గమనించే ఉంటాం. మరి RIP అంటే అర్థం ఏమిటి? RIP అనే పదం లాటిన్ పదం అయిన రెక్విస్కాట్ ఇన్ పేస్ అనే పదం నుండి ఆవిర్భవించింది. తర్వాతి కాలంలో ఇది రెస్ట్ ఇన్ పీస్ గా మారిపోయింది. అప్పట్లో ఈ పదాన్ని ఎక్కువగా క్యాథలిక్స్ ఉపయోగిస్తూ ఉండేవారు. దాని అర్థం చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని. నెంబర్ 8, కామెడీ కింగ్ అయిన చార్లీ చాప్లిన్ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 1977వ సంవత్సరంలో ఆయన మరణించిన అనంతరం ఆయన సమాధి నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన డెడ్ బాడీని దొంగలించడం జరిగింది. ఆయన చనిపోయిన 2 నెలలకు ఇలా చేయడం జరిగింది. ఇక ప్రపంచం మొత్తం కూడా దీని గురించి చర్చించుకోసాగింది. ఈ క్రమంలోనే కొందరైతే ఆయన ఫ్యాన్సే ఆయన యొక్క బాడీని తీసుకువెళ్లారు అని చెప్తూ ఉండేవారు. కానీ అదే క్రమంలో చార్లీ చాప్లిన్ భార్యకి ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి చాప్లిన్ డెడ్ బాడీ ఇవ్వడం కోసం 4 కోట్లను డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత పోలీసులు చాలా కష్టపడి ఆ వ్యక్తిని పట్టుకొని జైల్లో వేయడం జరిగింది. ఇక చార్లీ చాప్లిన్ బాడీని మరొకసారి ఎవరూ ఇలాంటివి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సమాధి చేయడం జరిగింది. నెంబర్ 9, ముంబైలో బెండి బజార్ అనే ఒక వీధి ఉంటుంది. దీనిని చూసిన వారందరూ కూడా బెండి సబ్జీ పేరు మీదుగా ఈ వీధికి బెండి బజార్ అనే పేరు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ముంబైలోని అతి పురాతనమైన బజార్ ఇది. కానీ ఈ పేరుకి మరియు బెండి సబ్జీకి ఎటువంటి సంబంధం లేదు. బ్రిటిష్ కాలంలో ఈ బజార్ ని బిహైండ్ ద బజార్ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో ఇదే బెండి బజార్ గా మారిపోయింది. నెంబర్ 10, కీమత్ రాయ్ గుప్తా అనే ఢిల్లీకి చెందిన ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేకపోవడంతో ఒక ఎలక్ట్రిక్ షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఒకరోజు ఒక సేల్స్ మ్యాన్ ఈయన షాప్ కి రావడం జరిగింది. మాటల్లో భాగంగా హవెల్స్ అనే ఒక చిన్న యూనిట్ ని అమ్మకానికి పెట్టారు అని చెప్పడం జరిగింది. దాని యొక్క ఓనర్ హవేలీరామ్ గాంధీ. అలా గుప్తా దానిని 7 లక్షలకి కొనుక్కోవడం జరిగింది. ఇక తర్వాతి కాలంలో దాని అభివృద్ధికి ఎంతో పాటుపడడం జరిగింది. ఇక 2000 సంవత్సరంలో క్రాబ్ ట్రీ అనే మరొక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అలా అదే సంవత్సరంలో హావెల్స్ ఇండియాలోనే అతిపెద్ద 2వ ఎలక్ట్రిక్ కంపెనీగా ఆవిర్భవించింది. ఇక ఇప్పుడు హావెల్స్ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు దీనిలో 11,000 మంది డిస్ట్రిబ్యూటర్స్, 6,500 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బిజినెస్ 1,000 కోట్ల కంటే కూడా ఎక్కువగానే ఉంది. గుప్తా యొక్క కష్టపడే తత్వం మరియు అతని ధైర్యమే కంపెనీని ప్రగతి పదంలో నడిచేలా చేశాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.